హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ బై సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా నాటు పుట్టగొడుగుల కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపిస్తాను. మీలో ఎంతమందికి నాటు పుట్టగొడుగులు అంటే ఇష్టం? మా ఫ్యామిలీలో అందరికీ ఇవంటే చాలా ఇష్టం. ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ కొట్టి చూడండి. ఫస్ట్ పుట్టగొడుగులని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ధనియాలు వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం బియ్యం తీసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటితో పాటుగా జీలకర్ర, గసగసాలు, 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తాలింపుకి ఏవైతే యూస్ చేస్తామో అవి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యూస్ చేశాను. చూడండి, తాలింపు వేగింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ టర్మరిక్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్లో ఎలా మగ్గుతుందో. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అందులోనే టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవటమే. ఇది కుక్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, చాలా త్వరగా కుక్ అయిపోయింది. మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ వన్స్ కుకింగ్ రిలేటెడ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవటమే. వేడి వేడి రైస్లోకి ఈ మష్రూమ్ కర్రీ కలుపుకొని తింటే అస్సలు వదలరు. మళ్ళీ మళ్ళీ ఈ స్టైల్లోనే చేసుకొని తినాలి అనిపిస్తుంది. Bye friends, see you in my next video.